शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अर्जानोत्मार्कं गजाननमणिसमनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकाय चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघमण्डलं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृज्ञानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकविमबन्धनात् मृत्योर्मुक्षीयमामृतात्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामं वरानने। ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ओं। श्रीपादश्रीवल्लभनृसिंहसरस्वतीं श्रीगुरुदत्तात्रेय स्वामी समर्थ सद्गुरु साईनाथ माणिक्य प्रभु गुरुदेव दत्तात्रेय देवताभ्यो नमः। हरिः ओं। ओम श्री अरुणाचलेश्वराय नमः। श्रीरस्तु शुभमस्तु अविघ्नमस्तु। శ్రీ పద్మపురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణము 18వ రోజు పారాయణము. పంచమాధ్యాయం. నారదుడు చెప్పినదంతా విన్న పృథువు, ఓ దేవర్షి, కార్తీక మాసపు గొప్పదనమును వివరించి చెప్పి నన్ను ధన్యుణ్ణి చేసినావు. అదేవిధంగా స్నానాది విధుల్ని ఉద్యాపనా విధిని కూడా యథావిధిగా తెలియజేయవలసిందిగానని కోరాడు. ఆ విధంగా కార్తీక వ్రత విధి విధానములు శౌచము. అస్మిన్యస్యస్తు మాసస్య యా శుద్ధైకాదశీ భవేత్ కార్తీకస్య వ్రతారంభం తస్యాం కుర్యాం తదంత్రితః. ఓ మహారాజా, ఈ కార్తీక వ్రతాన్ని నిరలసుడు జాగరూకుడై ఆశ్వీజ శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి. వ్రతస్థుడైన వాడు తెల్లవారుజామునే లేచి చన్నీళ్లతో స్నానము చేసి తూర్పు దిశ గాని ఊరికి వెలుపల గాని వెళ్ళి యజ్ఞోపవీతాన్ని చెవికి తగిలించుకుని తలకు గుడ్డ చుట్టుకుని ముఖాన్ని నియమించి ఉమ్మివేయడం మొదలైనవి చేయకుండా మూత్ర పురీషాలను విసర్జించాలి. పగలు కానీ సంధ్యలలో కానీ అయితే ఉత్తరాభిముఖంగాను, రాత్రిళ్ళైతే దక్షిణాభిముఖంగాను ఈ అవశిష్టాన్ని పూర్తి చేసుకోవాలి. అనంతరం ఈ విధంగా గృహస్థులకు శౌచాది విధిని చెప్పబడి ఉంది. ఈ శౌచం బ్రహ్మచారికి దీనికంటే 2 రెట్లు, వానప్రస్థులకు 3 రెట్లు గాను, యతులకు 4 రెట్లు గాను నిర్ణయించబడింది. ఇది పగలు జరిపే శౌచం. ఏ ఆశ్రమం వాళ్ళైనా సరే రాత్రిపూట ఎందులో సగం ఆచరిస్తే చాలు. ఆతృతాపరులైన వాళ్ళు అందులో సగం, ప్రయాణాల్లోనే మార్గమధ్యంలోనే ఉన్నవాళ్ళు అందులో సగాన్ని పాటించాలి. కరచరణాంగాది శౌచ కర్మ చేసుకుని వాళ్ళు ఆచరించే కర్మలేవీ కూడా తత్ఫలితాలను ఇయ్యవు. దంతధావనం. ముఖమార్జనం చేయని వాళ్లకు మంత్రాలు పట్టునివ్వవు. కాబట్టి ముఖమును జిహ్వను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. దానికి మంత్రం: ఆయుర్బలం యశోవచ్చ ప్రజా పశువసూని చ బ్రహ్మ ప్రజ్ఞం చ మేధాం చ త్వన్నో దేహి వనస్పతే అనే మంత్రం పఠిస్తూ పాలవృక్షం యొక్క 12 అంగుళాల శాఖతో దంతధావనం చేసుకోవాలి. క్షయ తిథులలోనూ ఉపవాస తిథుల్లోనూ పాడ్యమి, అమావాస్య, నవమి, పక్షమి, సప్తమి, సూర్య చంద్రగ్రహణాలు ఈ వేళల్లో దంతధావనం చేయకూడదు. ముళ్ళ చెట్ల ప్రత్తి, వావి, మోదుగ, మర్రి, ఆముదం ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతధావనం చేసుకోకూడదు. దంతధావనం తరువాత భక్తి నిర్మల బుద్ధి కలవాడై గంధ పుష్ప తాంబూలాలను గ్రహించి శివాలయానికి కానీ విష్ణాలయానికి కానీ వెళ్ళి అక్కడి దైవతాలకు
అర్ఘ్యవాద్యాది ఉపచారాలను ఆచరించి స్తోత్ర నమస్కారాలని సమర్పించి నృత్య గీత వాద్యాది సేవలను చేయాలి. దేవాలయాల్లోని గాయకులు, వర్తకులు, తాళ మృందగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్ళందరినీ విష్ణు స్వరూపులుగా భావించి పుష్పతాంబూలాదులతో అర్చించాలి. కృతయుగంలో యజ్ఞ, ద్వాపరంలో దానం భగవత్ ప్రీతికరాలుగా గాగా కలియుగంలో భక్తియుతమైన సంకీర్తనం ఒక్కటే ఆ భగవంతునికి సంతృప్తిని కలిగిస్తుంది. నాయన పృథురాజ, ఒకానొకసారి నేను శ్రీహరిని దర్శించి, తాత నీ యొక్క నిజమైన నివాస స్థానమేదో చెప్పు అని కోరాను. అందుకాయన చిన్మయమైన చిరునవ్వు నవ్వుతూ, నారద, నేను వైకుంఠంలో గాని యోగుల హృదయాలలో గాని ఉండను. కేవలం నా భక్తులు నన్నెక్కడ కీర్తిస్తూ ఉంటారో అక్కడ మాత్రమే ఉంటాను. నన్ను కీర్తించే భక్తులను ఎవరైనా గౌరవించినట్లయితే సంతోషిస్తాను. నన్ను షోడశోపచారాలు పూజించినా నాకంత సంతోషం కలగదు. ఎవరైతే నా పురాణగాథలను, నా భక్తుల కీర్తనలను విని ఆనందిస్తారో వాళ్లే నాకు తృప్తిని ఇస్తారు. ఎవరైతే ఆనందించరో వాళ్ళు నాకు శత్రువులవుతున్నారు అని చెప్పాడు. హరిహర, దుర్గా, గణేశ, సూర్యారాధనలకు ఉపయోగించకూడని పువ్వులు. ఓ రాజా, దిరిసెన, ఉమ్మెత్త, గిరిమల్లి, మల్లి, బూరుగా, జిల్లేడు, కొండుగోగు వీటి పుష్పాలను తెల్లటి అక్షతలు గాని విష్ణువుని పూజించటకు పనికిరావు. అదేవిధంగా జపాకుసుమాలు, మల్లె పుష్పాలు, దిరిసెన పూలు, బండి, గురువింద, మాలవతి పుష్పాలు ఇవి ఈశ్వరుని పూజించేందుకు తగవు. ఎవరైతే సిరి సంపదలు కావాలని కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళు తులసీ దళాలతో వినాయకుడిని, గరికతో దుర్గాదేవిని, అవిసె పువ్వులతో సూర్యుణ్ణి పూజించకూడదు. ఏ దేవతలు, ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి. అలా పూజించినప్పటికీ కూడా మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం సురేశ్వరాం యాత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే. ఓ దేవా, మంత్రక్రియాదిక లోపభూయిష్టమైనప్పటికీ నాచే చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైనదిగా అగుగాక అని క్షమాపణ కోరుకోవాలి. ఆ పిదప దైవానికి ప్రదక్షిణ నమస్కారాదులను ఆచరించి పునఃక్షమాపణలు చెప్పుకొని నృత్య గానాది ఉపచారాలతో పూజను సమాప్తి చేయాలి. ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినం రాత్రి శివపూజ గాని విష్ణు పూజను గాని ఆచరిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుండి విడివడిన వాళ్ళై వైకుంఠాన్ని పొందుతారు. పంచమోధ్యాయ సమాప్త. ఇది షష్టమోధ్యాయం. నారదుడు చెబుతున్నాడు ఈ విధముగా, రాజా, మరింత వివరంగా చెబుతాను విను. వ్రతస్థుడు మరో 2 ఘడియల్లో తెల్లవారుతుందనగా నిద్రలేచి శుచి అయి నువ్వులు, దర్భలు, అక్షతలు, పువ్వులు, గంధము తీసుకుని నది వద్దకు వెళ్ళాలి. చెరువులలో గాని, దైవ నిర్మిత జలాశయాలలో గాని, నదుల్లో గాని, సాగర సంగమాలలో గాని స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి 10 రెట్లు పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఈ పుణ్యతీర్థంలో స్నానం చేసిన అంతకు 10 రెట్ల ఫలం కలుగుతుంది. ముందుగా విష్ణువును స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు అర్ఘ్యాలను ఇయ్యాలి. అర్ఘ్యమంత్రం: నమః కమలనాభాయ నమస్తేంజలాశయేనే, నమః కమలనాభాయ నమస్తే జలసాయినే, నమస్తేస్తు హృషీకేశాం గృహాణార్ఘ్యం నమోస్తుతే. ఉపరి విధంగా అర్ఘ్యాదులను ఇచ్చి దైవధ్యాన నమస్కారాలను చేసి, ఓ దామోదర, ఈ జలమందు స్నానము చేయుటకు ప్రయత్నించుచున్నాను. నీ అనుగ్రహం వలన నా పాపములన్నీ నశించిపోవునుగాక. ఏ రాధారమణ, విష్ణు కార్తీక వ్రత స్నానతుడగుచున్నాను, నా అర్ఘ్యాన్ని స్వీకరించు ప్రభు అని ప్రార్థించాలి. స్నాన విధి:
ఏ విధంగా చేయాలంటే, ఇలా వ్రతస్థుడు గంగా, విష్ణు, శివ, సూర్యుల్ని స్మరించి బొడ్డు లోతు వరకు నీటిలో దిగి యథావిధిగా స్నానం చేయాలి. గృహస్థులు ఉసిరిక పప్పు, నువ్వుల చూర్ణంతోనూ, ఎతులు, తులసి మొక్క మొదలి మన్నుతోనూ స్నానం చేయాలి. విదియా, సప్తమి, దశమి, త్రయోదశి, అమావాస్య ఈ 6 తిథుల్లోనూ నువ్వులతోనూ ఉసిరిక పండ్లతోనూ స్నానం చేయకూడదు. ముందుగా శరీర శుద్ధిగా స్నానం చేసి ఆ తరువాతనే మంత్రస్నానం చేయాలి. స్త్రీలు, శూద్రులు పురాణోక్త మంత్రాలతోనూ స్నానం చేయాలి. భక్తిగమ్యుడైన వాడు ఎవడైనా సరే దేవకార్యార్థం త్రిమూర్త్యాత్మకుడైన ఉంటాడు. సర్వ పాపహరుడైనటువంటి ఆ మహావిష్ణు నన్ని స్నానముచే పవిత్రుని చేయుగాక. విష్ణాజ్ఞాపరులైన ఇంద్రాది సమస్త దేవతలను నన్ను పవిత్రుని చేయుదురుగాక. రహో, యజ్ఞ, మంత్ర, బీజ సంయుతాలైన వేదాలు, వశిష్ఠ, కశ్యపాది ముని వరిష్ఠులు నన్ను పవిత్రునిగా చేయుదురుగాక. గంగాది సర్వనదులు, తీర్థాలు, జలధారలు, నదాలు, సప్త సాగరాలు, హ్రదాలు నన్ను పవిత్రుని చేయుగాక. ముల్లోకాల్లోనూ గాల అరుంధత్యాది పతివ్రత అమ్మ తల్లులందరూ కూడా యక్ష, సిద్ధ, గరుడాదులు, ఓషధులు, పర్వతాలు నన్ను పవిత్రుని చేయుగాక. ఉపరి మంత్రయుక్తంగా స్నానం చేసి చేతియందు పవిత్రాన్ని ధరించి దేవ, ఋషి, పితృ తర్పణాలను విధిగా చేయాలి. కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులనైతే విడవబడుతున్నాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తున్నారు. ఆ తర్పణానంతరం నీటి నుండి తీరానికి చేరి ప్రాతకాలానుష్ఠానం, సంధ్యావందనాది అనుష్ఠానములను నెరవేర్చుకుని విష్ణు పూజన చేసిన పిదప అర్ఘ్యమును ఇయ్యవలెను. ప్రతిపత్ కార్తీక మాసే స్నాతస్యం విధినామమాం గృహాణార్ఘ్యం మయా దత్తం రాధయాం సహితో హరే అనే మంత్రంతో గంధ పుష్పాలతో కూడిన అర్ఘ్యాన్ని క్షేత్రతీర్థ దైవతాలను స్మరించి సమర్పించాలి. అనంతరం వేద పారీణులైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ తాంబూలాదులను ఇచ్చి పూజించి నమస్కరించాలి. అలా పూజించేటప్పుడు తీర్థాని దక్షిణేం పాదేం వేదాస్తాన్ సన్ముఖమాశ్రితాః సర్వాంగేష్వాశ్రితాః దేవాః పూజితో సిమదర్చయాం. కుడిపాదమందు సర్వతీర్థములు, ముఖమునందు చతుర్వేదములు, అవయవములందు సర్వదేవతలతో అలరారే ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రుడను అవుతున్నాను అని అనుకోవాలి. అటు మీదట వ్రతస్థుడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణగా ఆచరించి దేవతలచే నిర్మింపబడి మునులచే పూజింపబడిన విష్ణువు ప్రేయసివగు ఓ తులసి, నీకు చేస్తున్న నమస్కారము నా పాపాలను పావనము చేయుగాక అనుకుని నమస్కరించుకోవాలి. తదుపరి స్థిరబుద్ధి గలవాడై హరికథ, పురాణ శ్రవణాదులలో పాల్గొనాలి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవ సాలోక్యాన్ని పొందుతారు. సమస్త రోగహారకము, పాపమారకము, సద్బుద్ధిదాయకము, పుత్రపౌత్ర ధనప్రదము, ముక్తికారకము, విష్ణు ప్రీతికరము అయిన ఈ కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరొకటి లేదు. ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహత్యం 5-6 అధ్యాయముల సమాప్తం. 18వ నాటి రాజు పారాయణం సమాప్తం. స్వస్తి. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివః. యథా శివమయో విష్ణురేవం విష్ణుమయ శివః. యదాంతరం న పశ్యామి తదా మే స్వస్తిరాయుషి. నమో బ్రాహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగదిత్తాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. అచ్యుత అనంత గోవింద. హరి ఓం.
ఈ కార్తీక మాస పుణ్యదినమునందు 18వ రోజు మనము చేయవలసిన దాన ధర్మ జప తపాది విధులు. చేయవలసినటువంటి దానము పులిహోర, అట్లు, బెల్లం. పూజించాల్సినటువంటి దైవము గౌరి. జపించాల్సినటువంటి మంత్రము ఓం గా 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 గౌర్యే స్వాహ. ఫలితము అఖండ సౌభాగ్య ప్రాప్తి. ఈరోజు నిషిద్ధములు ఉసిరిక. సర్వే జనాం సుఖినో భవంతు. స్వస్తి.